3100తో మొదలుపెట్టారు. తర్వాత 6 నెలల తర్వాత 2534 షాపులు కుదించడం జరిగింది. సో ఎంటైర్ మొత్తం ప్రభుత్వం మారే వరకు కూడా 2534 షాపులు లైసెన్స్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ షాపులు, గవర్నమెంట్ హ్యాండిల్ చేసిన షాపులే ఉన్నాయి. 2534 షాపులతో పాటు ఎలైట్ షాపులని ఒక 100, తర్వాత ఇంకొక 100 పెంచడం జరిగింది. సో 2534 షాపులకు ఓనర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అంటే ఎవరు? క్యాబినెట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ, ఎండీ ఆఫ్ దట్ బెవరేజెస్ కార్పొరేషన్ కానీ, ఆల్ టుగెదర్ రెస్పాన్సిబుల్. సో 2534 షాపులకి స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేశారు? ఏ ప్రాతిపదికన రిక్రూట్, ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? 2534 షాపుల్లో 3 నుంచి 4 రిక్రూట్ చేశారు. 3 అనుకుంటే 7500 మంది ఎంప్లాయీస్, 10,000 సుమారుగా 10,000 మందిని ఏదైతే రిక్రూట్ చేశారో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్లో మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది. కార్యకర్తలనే రిక్రూట్ చేశారు అనుకుందాం. పోనీ కొంతమంది కార్యకర్తలకు న్యాయం చేశారు పార్టీ పరంగా. కార్యకర్తలు అయితే అలా తప్పుడు లెక్కలు ఎలా వస్తాయండి? వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు, నమ్మకమైన వాళ్ళు. సరే, అలాగే నమ్మకమైన వాళ్ళు పెట్టుకున్నారు. అదే పెద్ద 10,000 మందిని నియమించేటప్పుడు ఒక ప్రాతిపదిక ఒక వారం రోజుల్లో షార్ట్ నోటీసో లేకపోతే ఇంకోటి ఇచ్చి ఉపాధి ఇచ్చి ఉండాల్సింది. అలా కాకుండా మాట వినే వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఓరల్ ఆర్డర్స్, రిటర్న్ ఆర్డర్స్ ఎక్కడ మీరు ఈరోజు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సీఎంఓకే ఫైల్ రాలా, ఒక ఫైల్ రాలా, మా సంతకాలు ఎవరు ఎక్కడ లేవు అంటే ఇదంతా ముందు జాగ్రత్తనా లేకపోతే ప్లాన్లో భాగం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దాంతో ముఖ్యంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో సోకాల్డ్ కమిటీ కానీ కమిటీ రాజకేశరెడ్డి, విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే వాసుదేవరెడ్డి గారు, సత్యప్రసాద్ గారు, లేకపోతే హైలైట్ సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల శ్రీధర్ రెడ్డి సప్లయర్ కదా, సప్లయర్ని పెట్టుకుని పాలసీ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది క్రైమ్. ఈ క్రైమ్ గురించి ఎక్కడ ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు రాయలా. దాంతోపాటు ఆ స్క్రిప్ట్ ఎంత జాగ్రత్తగా రాశారంటే, ఆ స్క్రిప్ట్ ఎంత జాగ్రత్తగా రాశారంటే హూ గేవ్ దట్ అథారిటీ టు రాజకేశరెడ్డి అనేది రాయలే. రాజకేశరెడ్డికి ఏం సంబంధం? రాజకేశరెడ్డి యాక్చువల్గా ఐటీ అడ్వైజరు, అతనికి ఎక్సైజ్ శాఖతో ఏం సంబంధం? ఫైన్ క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది విచారణ? ఈ విచారణ జరుగుతున్న నెల రోజుల తర్వాత ఈ రోజు రాజకేశరెడ్డికి ఏం సంబంధం అని అడుగుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం బీజేపీ నుంచి. రాజకేశరెడ్డికి ఏం సంబంధం? దాంతోపాటు 2 నిమిషాలు తీసుకుని మీరే చెప్పండి, వీళ్ళకి ఏం సంబంధం? రాజకేశరెడ్డికి ఏం సంబంధం? లేకపోతే ఆయన మంచోడు, ఆయన అమాయకుడు, విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు అనే దాని మీద మీ వెర్షన్ ఏంటి? చెప్తున్నా. మిథున్ రెడ్డి గారు చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తే మరి గూగుల్ టేక్అవుట్ ఉండాలన్నారు. గూగుల్ టేక్అవుట్ అంటే ఫోన్ ఎక్కడైనా పెట్టొస్తే గూగుల్ టేక్అవుట్కి ఎక్కడ దొరుకుతారు? ఎవరైనా కానీ ఫోన్ ఉంటేనే గూగుల్ టేక్అవుట్. అసలు గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడే గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడదండి? వివేకానంద రెడ్డికి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని సిబిఐ చెబితే అవన్నీ ఫాల్స్, అవన్నీ అబద్ధాలు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఇక్కడ మాత్రం గూగుల్ టేక్అవుట్ ఉండదా అని మాట్లాడితే అసలు ఏమైనా 4 లేకపోతే ప్రధానంగా ఇంకో 3-4 డిఫెన్స్ పాయింట్లు పెట్టారు. అంటే రేపు స్కామ్ పెద్దదయ్యి అరెస్ట్ దాకా వస్తే డిఫెన్స్ పబ్లిక్లోకి పోయే విధంగా రాసిన ప్రధానమైన పాయింట్లు తాకుదాం. ఖచ్చితంగా కూడా దాంట్లో అడిగింది ఏంటంటే, తాను చెప్పిన నెరేషన్లో వాసుదేవరెడ్డి 3 సార్లు నన్ను హరాస్ చేస్తున్నానని సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం పోయారు, కానీ అరెస్ట్ అయ్యాడు. తర్వాత హరాస్మెంట్లో భాగంగా బహుశా అన్నీ ఆయన కావాల్సినట్టు చెప్పారేమో సమాధానాలు, కాబట్టి వాటికి వ్యాలిడిటీ ఏముంది అంటే ఆయన చెప్పుంటే వాటికి వ్యాలిడిటీ లేదని చెప్పాలన్నది హైలైట్ పాయింట్. పాయింట్ 1. పాయింట్ 2, విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూటమికి మేలు చేసే విధంగా రాజీనామా చేసి మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా కూటమికి ఆ సీటు వచ్చేలా చేసి ఏదైతే ప్రలోభాలకు లోనయ్యారో అమ్ముడు పోయాడన్నారు. విజయసాయిరెడ్డి గారు నాకు తెలిసినంతవరకు అమ్ముడు పోయే క్యారెక్టర్ కాదు, ఖచ్చితంగా కాదు. విసిగిపోయి ఉండొచ్చు, విసిగి వేసారి వద్దు మనకి తలకాయ నొప్పి, భవిష్యత్తు లేదని అర్థమైపోయి ఉంటది. ఎందుకు వచ్చిన ఈ జంజాటం అనుకోవచ్చు. తానే 100 కోట్లు ఇప్పించా అని చెప్పాడు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అది మాట్లాడలేదు సార్. 100 కోట్లు రెడ్డి వీళ్ళు అదాన్ డిస్టిలరీస్ దానికి సంబంధించి 100 కోట్లు నేను ఇచ్చాను,
60 కోట్లు ఒకదానికి 40 కోట్లు ఒకదానికి ఇచ్చాను, 40 కోట్లు అసలు తిరిగి ఇచ్చారు, 40 కోట్లకు సంబంధించి వడ్డీ ఇవ్వలేదు, 60 కోట్లకు వడ్డీ ఇచ్చారు, అసలు ఇవ్వలేదని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళలో రాజకాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నాడని కూడా చెప్పాడు. లెక్కలేవి, ఆ టాపిక్ తీయలేదు అసలు. 100 కోట్ల లెక్కలేవి. జగన్ రెడ్డి యూ హావ్ టు హియర్, యూ హావ్ టు 40 కోట్లకు యూ హావ్ టు ఆన్సర్ దిస్. 40 కోట్లకు వడ్డీ ఇవ్వలా, 60 కోట్లు అసలు ఇవ్వలా, వడ్డీ ఇచ్చారు అంటే దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. స్క్రిప్ట్ రైటర్స్ చాలా జాగ్రత్త పరులు. దాంతో పాటు జాగ్రత్త పరులు కాదు, వాళ్ళకి చిప్పులేదు. ఎలా అంటే రాసిన రెండో పాయింట్, విజయసాయి రెడ్డి గారు చెప్తే కూడా అమ్ముడుపోయాడు కాబట్టి చెల్లదు, ఆ డైలాగ్ దానికోసం ఆడుకున్నారు. తర్వాత ధనంజయ రెడ్డి గారికి ఎక్సైజ్ శాఖకి ఏం సంబంధం? మరి ఎక్సైజ్ శాఖ ఎవరికి సంబంధం? కనీసం ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేదా? ఆ మంత్రి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన్ని పిలిచి విచారించండి, ఆయన కూడా అడగండి అని ఎందుకు చెప్పాలి? అసలు విజయసాయి రెడ్డి చెప్పిన ఏ సమావేశాల్లోనూ ఆ డిప్యూటీ సీఎం లేడు, ఆయన లేడు. ఆల్ టుగెదర్ సకల శాఖలు చూసిన వాళ్ళ పెత్తనంలోనే అన్ని శాఖలు నడిచాయనేది వివాదమైన అంశం. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కడ కూడా ఫ్రేమ్ లో లేడంటే ఆయన ఆ శాఖను చూసినట్టే లేదు. అంతా వీళ్ళే చూసుకున్నారు, మొత్తం నడిపారు. రైట్. ఉమేష్ చంద్ర గారు, విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, ఆయన